సో గైస్ ఫోన్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కేస్ వేస్తే ఫోన్ అయితే ఇలా ఉంది. గైస్ ఈరోజైతే మనం ఐఫోన్ 17 ఒక రివ్యూ అండ్ ఓవరాల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఇదైతే నేను నిన్న కొన్నాను. సో ఇది మనకి అరౌండ్ 75,000 పడింది ఆఫ్లైన్లో. సో ఆఫ్లైన్లో అయితే మనకి 75,000కి పవర్ అడాప్టర్ ప్లస్ కేస్ ప్లస్ టెంపర్ గ్లాస్ అయితే ఇస్తున్నారు. సో ఆన్లైన్లో ప్రస్తుతం రేట్ అయితే 82,900 ఉంది. ఆఫర్తో అంతా కలిసి లైక్ 79,000కి ఏమో వస్తుంది. లైక్ కమింగ్ డేస్లో అయితే ఫ్లిప్కార్ట్లో ఏదో సేల్ వస్తుంది. సేల్ వచ్చినప్పుడు 71,999కి అయితే మనకి ఐఫోన్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఐఫోన్ 17. సో ఇంకా దీనికి మనం ఓవరాల్ స్పెక్స్ అండ్ కెమెరా క్వాలిటీ అంతా నెక్స్ట్ ముందు వీడియోలోనే తెలుసుకుందాం. ఫోన్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది లైట్ గ్రీన్ ప్లస్ కెమెరాస్ దగ్గర కొద్దిగా డార్క్ గ్రీన్, దీన్ని వీళ్ళు సేజ్ గ్రీన్ అని పిలుస్తారు. సో బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి 2 కెమెరాస్ అండ్ ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు. ఇంకా సైడ్ వస్తే మొత్తం ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది. అండ్ ఇంకోటి గ్లాస్, ఇది వచ్చేసి గ్లాస్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అస్సలు అట్రాక్ట్ చేయదు. సో కొద్దిగా మ్యాటీ ఫినిష్తో అయితే ఉంది, గ్లాస్ లాగా అయితే లేదు. జస్ట్ ఈ ఐఫోన్ సింబల్ వరకే కొద్దిగా గ్లాస్గా ఉంది, మిగతాదంతా ఫైబర్ లాగా ఉంది మ్యాట్ ఫినిష్లో. సో నెక్స్ట్ అల్యూమినియం బాడీ, ఇక్కడ మనకి కెమెరా యాక్సెసిబిలిటీ బటన్, పవర్ బటన్, టాప్లో అయితే ఏం లేవు. సైడ్కి వచ్చేస్తే యాక్షన్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్, మన తర్వాత సిమ్ ట్రే ఒకటి ఇచ్చారు. కింద వచ్చేస్తే మైక్స్, మనకి స్పీకర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి సి టైప్ అడాప్టర్ ఇచ్చారు కదా పోర్ట్. సో ఆ పోర్ట్ మనకి USB 2తో వస్తుంది. సో 3 వచ్చింటే కొద్దిగా బెటర్ అనిపించింది. సో పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం కెమెరా ఫీచర్స్కి వచ్చేస్తే కెమెరా మనకి 2 48 మెగాపిక్సెల్ కెమెరాసే. సో ఒకటి వచ్చేసి అల్ట్రా వైడ్, ఇంకోటి వచ్చేసి నార్మల్. ఇది స్టెబిలైజ్ OISతో వస్తుంది. అంత తర్వాత ఫ్రంట్ క్యామ్ వస్తే 18 MP ఫ్రంట్ క్యామ్. బ్యాటరీ వచ్చేసి మనకి 3692 వస్తుంది. సో లాస్ట్ జనరేషన్తో కలిస్తే మేజర్ అప్గ్రేడ్ అయితే కాదు, ఒక 100 లేకపోతే 150 పెంచారు అంతే. సో మన కేస్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి 1100కి కేస్ ప్లస్ టెంపర్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మ్యాక్సేఫ్ కేసే అండ్ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది, బెండ్ అయితే అవ్వట్లేదు. సో ఈ సైడ్స్ ఒకటే బెండ్ అవుతున్నాయి. సో ఇదైతే మనకి కొద్దిగా హార్డ్ ప్లాస్టిక్ అనుకోవచ్చు. సో ప్లస్ మ్యాక్సేఫ్ కాబట్టి నేను కొద్దిగా బెటరే అనుకునేసి ఇంకా ఇదే తీసుకున్నా. కేస్ వేస్తే ఫోన్ అయితే ఇలా ఉంది. సో కొద్దిగా బల్క్గానే ఉంది పట్టుకుంటే చేతిలో, చూడొచ్చు మీరు. అండ్ కెమెరా దగ్గర కూడా పంపించారు. సో బాగానే ఉంది కేసు. వచ్చేసి మనకి A19 చిప్. సో 6 కోర్ CPU అండ్ 5 కోర్ GPUతో వస్తుంది. సో 17 ప్రోకి దీనికి ఒక 1 కోర్ ఏమో డిఫరెన్స్ ఉంది అంతే, మిగతా సేమ్ అలానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఇరగొట్టచ్చు గేమ్స్ కానీ కెమెరా కానీ. సో చాలా బాగుంది. నేనైతే అన్నీ టెస్ట్ చేస్తూ ఉన్నాను, చాలా బాగా వస్తున్నాయి అవైతే. సో మనం ఇంకా కెమెరా క్వాలిటీ గురించి అంతా, ఐఫోన్ అంటే మనకి కెమెరానే. సో కెమెరా ఫీచర్స్ గురించి అంతా మాట్లాడుకుందాం. కెమెరా ఫీచర్స్ వస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ క్యామ్లో సెంటర్ స్టేజ్ క్యామ్ అనేసి ఒకటి ఇస్తారు. సో ఈ మోడ్లో మనం చూసుకుంటే గ్రూప్ ఫోటో లాగా వస్తుంది ఇది. సో లైక్ అల్ట్రా వైడ్ చేస్తుంది కొంచెము. అండ్ నెక్స్ట్ తర్వాత ఇట్లా స్ట్రైట్ పట్టుకునేసి మనం 16:9 వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకే తెలుస్తుంది. సో 16:9లో మనం రికార్డ్ చేయొచ్చు. సో దీన్ని వచ్చేసి మనకి 4K 60 FPS వరకు ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 4K 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ బ్యాక్ కెమెరా వస్తే బ్యాక్ కెమెరాలో సినిమాటిక్లో లైక్ 4K 30 FPS, హెచ్డీలో 30 FPS రెండు వస్తాయి. నెక్స్ట్ స్లో మోషన్లోకి వస్తే హెచ్డీలో 240 FPS అండ్ 120 FPS అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇంక మిగతా మీకు తెలిసిన టైం ల్యాప్స్, సినిమాటిక్, ఇవంతా ఫొటోస్, పోర్ట్రైట్స్. అండ్ పోర్ట్రైట్స్లో మనకి ఇవి మోడ్స్ అయితే ఉంటాయి, న్యాచురల్ లైట్, స్టూడియో లైట్ అనేసి. అండ్ తర్వాత స్పేషియల్, ఇది ఎక్స్ప్లోర్ చేయాలి, నాకు కొంచెం తెలియదు ఇది. అండ్ నెక్స్ట్ మనకి నార్మల్ పెనారోమా కెమెరా. సో ఇక్కడ మనకి ఇంకా ఇవన్నీ లైవ్ ఫొటోస్, ఇవన్నీ నార్మల్గా ఏ ఐఫోన్లోనే ఉండేవి. సో మెయిన్ అయితే ఈ సెంటర్ స్టేజ్ కెమెరానే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇలాంటి అల్ట్రా వైడ్, ఇలా అంటే నార్మల్, అండ్ తర్వాత ఇలానే పెట్టి మనము వీడియోస్ కొని రికార్డ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ క్యామ్ లైక్ HD 60 FPSలో ఉంది. సో మనకైతే డైరెక్ట్ సన్లైట్ అయితే ఏం లేదు, అవుట్డోర్ కండిషనే. బట్ నీళ్ళలో ఉన్నాను, మనం డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్తే మనకైతే ఇలా ఉంటుంది. సో షాడోస్ కానీ లైక్ సాచురేషన్ కానీ అంతా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం 4K 60 FPSలోనే సేమ్ ఇలానే టెస్ట్ చేద్దాం, ఎలా వస్తుందని చూద్దాం. ఇది 4K 60 FPS. సో నీళ్ళలోనే ఉన్నాను. సో ఇంకా మనం కొద్దిగా వెనక్కి వెళ్తే మనకైతే ఎండ్ వస్తుంది. సో డైరెక్ట్ ఎండ్ అయితే నా ఫేస్కి కొడుతుంది.
ఇన్ కేస్ మనము ఇట్లా తిరుక్కుంటే మీరు చూడొచ్చు ఎలా వస్తుందనేసి. సో లైక్ కొద్దిగా డైరెక్ట్ పడినప్పుడు మాత్రం కొద్దిగా బ్లర్ అనిపిస్తుంది. జస్ట్ కొద్దిసేపు టైం ఇస్తే దానికి మామూలుగా మళ్ళీ నీట్గానే చేస్తుంది. సో ఇది మనకి 4K 60 FPS. సో గైస్ ఇదైతే ఐఫోన్లో సెల్ఫీలో సినిమాటిక్ వీడియో. సో మీరైతే చూడొచ్చు, ఇది అవుట్డోర్ కండిషనే, మొత్తం ఎండ అయితే పడుతుంది. సో కొద్దిగా నేనులోకి వస్తే ఎలా ఉందో మీరే చూడొచ్చు. అండ్ తర్వాత మైక్ కూడా నా మైక్తోనే చేస్తున్నాను, సో ఐఫోన్ మైక్తో అయితే కాదు. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందనేసి. సో స్టెబిలైజేషన్ కూడా మీరు గమనించచ్చు. జస్ట్ నేను ఊరికే నడుస్తున్నాను అంతే. స్టెబిలైజేషన్ కూడా మీకు కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది సినిమాటిక్ మోడ్లో. చూద్దాం. సో ఇదైతే మనకి 4K 60 FPS. సో ఇంటర్నల్ మైక్ నుంచే మనకైతే ఆడియో అనేది వస్తుంది. సో మీకు డైరెక్ట్ సన్లైట్లో అయితే ఇదంతా డైరెక్ట్ మనకి సన్లైటే. మా ఊరు చూడొచ్చు, వీడియో కోసం అనేసి తిరుగుతున్నాడు. మనకైతే క్లారిటీ అయితే ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మనం సన్కి మనకి సన్ పైన ఉంది. సో సన్కి ఎదురుగా వస్తే అయితే ఇలా ఉంటుంది లైటింగ్స్ సాచురేషన్ అంతా కానీ. సో నెక్స్ట్ మనం ఇంకా సినిమాటిక్ వీడియో ఎదుగునే చూద్దాం. సో మనకి ఇదైతే ఐఫోన్ 17లో సినిమాటిక్ మోడ్. సో సినిమాటిక్ మోడ్లో మనకి 4K 30 FPS రెజల్యూషను. సో మనకు అలానే హెచ్డీలో 30 FPS ప్లస్ తర్వాత 4K అండ్ హెచ్డీలో 24 FPS కూడా వస్తుంది. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, నేను ఇట్లా సైడ్కి అట్లా తిరుగుతూ ఉన్నా కానీ మనకి బ్లర్రింగ్ అంతా ఎలా ఉందనేసి. ఇదైతే స్లో మోషన్ వీడియో హెచ్డీ 240 FPSలో అయితే రికార్డ్ చేశాను. సో మీరు చూడొచ్చు క్వాలిటీ అనేది ఎలా ఉందనేసి. నెక్స్ట్ ఇవంతా మనకి ఎగ్జాంపుల్ ఫొటోస్ లైక్ పోర్ట్రేట్స్ కానీ సెల్ఫీస్, సెంటర్ అవుట్ సెల్ఫీస్ ఎలా వస్తాయనేసి, లైక్ అల్ట్రావైడ్ చెప్పాను కదా సెల్ఫీస్లో అలా ఎలా వస్తాయనేసి. ఇంకా మిగతావన్నీ లైక్ నార్మల్ ఫొటోస్, డేలైట్ కండిషన్లో తీసినవే ఫొటోస్ అంతా. ఇంకా అల్ట్రావైడ్కి వస్తే అల్ట్రావైడ్ కూడా నేను ఇంప్రెస్ చేసింది, బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే అండ్ సౌండ్ గురించి అయితే మాట్లాడదాం. డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది వచ్చేసి 6.3 ఇంచ్ లైక్ OLED డిస్ప్లే. అండ్ 16 నుంచి దీనికి వచ్చినప్పుడు 60 నుంచి 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే చేంజ్ అయిపోయింది. అండ్ HDR డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ లైక్ మీకు తెలిసిందే డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం బ్రైట్నెస్కి వచ్చేస్తే పీక్ బ్రైట్నెస్ మనకి నియర్లీ 2000 nits వరకు వస్తుంది. అండ్ తర్వాత నార్మల్గా మనం చూసుకుంటే 1000లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫుల్ బ్రైట్నెస్లోనే ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ చూడండి ఇక్కడ ఇది లో బ్రైట్నెస్ అండ్ తర్వాత పీక్ బ్రైట్నెస్. సో కొద్దిగా ఇండోర్లోనే ఉన్నాను నేను. సో ఇలా కనిపిస్తుంది మనకి. సో అవుట్డోర్లో పెడితే ఒకసారి చూద్దాము. సో మనకి ఇక్కడ అవుట్డోర్లో పెడితే బ్రైట్నెస్ అయితే ఇలా ఉంది. మనం స్పీకర్స్ గురించి వస్తే ఇక్కడ మనకి 2 లైక్ స్టీరియో స్పీకర్సే అండ్ డాల్బీ అట్మోస్ని సపోర్ట్ చేస్తాయి. అండ్ స్పేషియల్ ఆడియో కూడా ఉంది. సో స్పేషల్ ఆడియో మనకి ఐఫోన్లో ఎప్పటి నుంచో ఉంది స్పేషల్ ఆడియో అనేది. సో మనం ఇప్పుడు ఒకసారి సౌండ్ అండ్ డిస్ప్లే టెస్ట్ అనేది మనకి. సో నాకైతే ఇది బాగా నచ్చింది. సో కెమెరా కానీ పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ కానీ అంతా బాగున్నాయి. బ్యాటరీ కొద్దిగా యావరేజ్. సో మనకు ఒక 7 hours అయితే వస్తుంది యావరేజ్ యూజర్ అయితే. హెవీ యూజర్ అయితే ఇప్పుడు లైక్ మనము ఒక మార్నింగ్ 7కి పెట్టుకుంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ 2కి అయితే మళ్ళీ ఛార్జ్ పెట్టాల్సిందే. సో బ్యాటరీ విషయంలో అయితే వీళ్ళు పోయిన వెర్షన్ కంటే ఈ వెర్షన్కి అయితే మేజర్ అప్గ్రేడ్ అయితే తీసుకురాలేదు. మిగతా వాటిలో అయితే అప్గ్రేడ్స్ అయితే చాలా బాగానే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఫోన్ ఫ్రేమ్ అనేది హీట్ ఎక్కుతుంది. సో మీరు ఫోన్ ఫ్రేమ్ లైక్ పౌచ్ చేయకుండా వీడియో తీస్తే మాత్రం మీరు హీట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. పౌచ్ చేస్తే మాత్రం కొద్దిగా హీట్ అనేది కంట్రోలబుల్గానే ఉంటుంది. సో ఇదైతే మన కంప్లీట్ ఐఫోన్ రివ్యూ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి వీడియో. సో నెక్స్ట్ వీడియోస్ అండ్ ఇంకా బాగుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పొడతా ఏటి మళ్ళీ